తీర్చుకోవాలి ఎలాగైనా అంటే అప్పుడు హిరణ్యకశిపుడు వచ్చి చాలా తల్లితో చెబుతాడు, అమ్మా నువ్వేం భయపడకు, నీ కొడుకును అంటే నా తమ్ముడిని చంపిన వాడిని నేను ఉట్టిగా వదిలిపెట్టను. అతడు హిరణ్యాక్షుణ్ణి స ఆహతో విశ్వజిత హ్యవజ్ఞయ పరిభ్రమత ఉదస్తలోచన అంటే కంటికి ఉన్న చెవికి మధ్యలో ఉన్న భాగం మీద అంటే కణత మీద బహుశా కొట్టి ఉంటాడు. అక్కడ చేతితో కొట్టడంతో ఆ విశ్వవిజేత అయిన మహావిష్ణువును చూచి వాడు హేళనపూర్వకంగా నవ్వడం, అక్కడ కొట్టేసి వాడిని కింద పడేశాడు, వాడు చనిపోయినాడు. అలాగా ఆదివరాహమూర్తి అయినటువంటి శ్రీహరి తిరుగులేని పరాక్రమంతో హిరణ్యాక్షుడిని హతమార్చాడయ్యా అంటూ ఆ విదురునితో చెప్పిన విషయాన్నే, విదురునితో మైత్రేయుడు చెప్పిన విషయాన్ని శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు నివేదిస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒక టెంకాయ తీసుకొని హిరణ్యాక్ష వదకి మీరు వరాహమూర్తి అవతారం ఇక్కడికి సమాప్తమైపోయింది. తీసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. తీసుకోండి, నీళ్ళ గ్లాస్ తీసుకోండి. పగిలిపోవద్దని అంటూ పీచు అది పెట్టేసి 2 చక్కెర బిళ్ళలు వేయండి. జై బోలో యజ్ఞవరాహ స్వామి భగవాన్ కి జై. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నారికేళ శకలే నివేదయామి. ఓం ప్రాణాయ సోమ పానాయ సోమ్యానాయ సోమదానాయ సోమ సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాపట్టణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. ముఖం ప్రక్షాళయామి. కోవిఫలతాంబూల సర్వోపచారార్థే నమస్కారాన్ని సమర్పయామి. తర్వాత కపిల మహర్షి జననం గురించి చెప్తున్నాడు. కపిలావతార కథ ఇది చాలా అద్భుతమైనటువంటి కథ. ఈ కథను విన్న వాళ్ళకి మోక్ష ప్రాప్తి అని చెప్పి ఈ యొక్క మాహాత్మ్యంలో చెబుతాడు. కశ్యప ప్రజాపతి స్వయంభవ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ, తామస, రైవత అని చెప్పి మనం 7 మనువుల గురించి చెప్పుకున్నాం. ఇంతవరకు జరిగిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు సప్తముడైనటువంటి వైవస్వత మనువు యొక్క మన్వంతరం నడుస్తోంది. మొట్టమొదటి మన్వంతరంలో స్వయంభవ మనువు అనేటి ఆయన ఉన్నాడు. ఆయన భార్య పేరు శతరూప. ఆయన 3 అమ్మాయిలు పుడతారు. వాళ్ళల్లో ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 అమ్మాయిలు ఆయనకు. ఈ ఆకూతిని దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుట్టిన సంతానమే కపిల మహర్షి అని మనం నిన్న చెప్పుకున్నాం. ఆయన తల్లికి అనేక రకాలైనటువంటి హితబోధలు చేస్తూ ఉంటాడు. ఈ కపిల మహర్షితో పాటు దేవహూతి కర్దములకు 8 మంది అమ్మాయిలు కూడా పుట్టారట. ఆ అమ్మాయిలందరికీ కూడా దివ్యంగా అందరూ ఋషులతోటి పెళ్లి చేశాడు. ఆ దేవి ఎలా పుట్టాడు ఈ కపిల మహర్షి? ఉట్టిగా పుట్టలేదు. కర్దముడికి దేవహూతికి పిల్లలు కావాలనిపించినప్పుడు భగవంతుడిని స్మరిస్తే ఆయన అన్నాడు కపిల మహర్షిని, నీకు భగవంతుడే పుత్రుడుగా జన్మించాలనుకుంటే ఆ కర్దముడు భార్యతో చెప్తూ ఉన్నాడు, నీకు భర్తగా ఉన్నటువంటి నేను కాదు, అందరికీ విశ్వానికే భర్త అయినటువంటి విష్ణుమూర్తిని మనం కనుక ఆరాధిస్తే ఆయన అంశతోటి మన ఇంట్లో అతను కొడుకుగా జన్మించవచ్చు అని చెప్పి ఆయన సూచిస్తాడు. అలా చెప్పిన వెంటనే ఆ దేవి సర్వేశ్వరుణ్ణి, కృష్ణ భగవానుణ్ణి మనసారా స్మరించింది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ. ధృతవ్రతాసి భద్రం తే దమేన నియమేన చ. దమంతోటి, నియమాలతోటి. ఎందుకంటే ఇంతకుముందు
వాళ్ళకున్నటువంటి పూర్వానుభవంతో కశ్యప ప్రజాపతికి ఎలాగైతే దుర్మార్గుడైనటువంటి ఈ హిరణ్యాక్షుడు పుట్టాడో తర్వాత హిరణ్యకశిపు వధ మనకు మళ్ళీ నరసింహావతారంలో వస్తుంది. కాబట్టి హిరణ్యాక్షుని యొక్క లాంటి పుత్రుడు పుట్టకూడదంటే సరైన సమయంలో సంగమించాలని చెప్పి తెలిసినవాడు కనుక ఆయన ఈ దేవహూతితోటి చెబుతాడు, అమ్మ భగవంతుని ప్రార్థించి మనం మంచి సర్వేశ్వరుడే మన ఇంట్లో పుట్టాలని ప్రార్థిస్తామని చెప్పి చెప్తాడు. ఆ దేవుడే నీ గర్భంలో జన్మిస్తాడని చెప్పి ఆయన సెలవిచ్చాడు. ఆ కర్దముని యొక్క మాట విన్నటువంటి అతని భార్య కూడా అనేక రకాలుగా భగవంతుని నమస్కరించుకొని, ఇక ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు హృదయంలో ఉంటాడు, ప్రతి వాళ్ళ హృదయ కుహరంలో ఉంటాడని నిన్న మనం చెప్పుకున్నాం కనుక త్రికరణ శుద్ధిగా ఆయనను విశ్వసిస్తే, త్రికరణాలంటే మనోవాకాయ కర్మలతోటి మన మనస్సు ఒకటి చేస్తూ ఉంటే కొంతమంది చేస్తూ ఉంటారు, మనసా చింతితం కార్యం వాచ, మనస్సు ఒక తీరుగా అవక్రత యథా చిత్తే తథా వాచి భవేద్యది. చిత్తంలో అవక్రత ఉంటుంది, ప్రతి వాళ్ళు కూడా మంచిగా ఆలోచిస్తారు. పొద్దున్న లేవగానే కుక్క కూడా అనుకుంటుందండి నేను చెడ్డ పని చేయను. మనిషి కూడా అలాగే ఇవాళ నాతో ఎవరు కష్టపడకూడదు, నేను ఎవరిని కష్టపెట్టకూడదు, మంచి జరగాలి, ఇవాళ నాకు మంచి జరగాలి, నా పిల్లలకు మంచి జరగాలి, అన్నీ మంచిగా కోరుకుంటాం మనం. కానీ అవక్రత యథా చిత్తే తథా వాచి భవేద్యది. ఈ నోరు అనేటువంటిది ఉన్నదే, వాక్ అనేటువంటి ఇంద్రియం త్రికరణాల్లో ఈ మనస్సు చక్కగా ఆలోచించిన నోట్లోంచి వచ్చే వరకు పూత వంకరగా వస్తాయి, ఈ దీంతో అన్నీ వస్తాయి. కాబట్టి మనస్సు ఎలా సరిగ్గా ఆలోచించిందో ఆ సరిగ్గా ఆలోచించినట్లుగా మాట కూడా సరిగ్గా వస్తే ఎక్కడ కూడా గొడవలు జరగవు. కానీ మనుషులకందరికీ గొడవలు అయ్యేది అందుకేనమ్మా, అందుకని భగవంతుని నువ్వు ప్రార్థించు త్రికరణ శుద్ధిగా అంటున్నాడు. మనోవాకాయ కర్మలతోటి కనుక నువ్వు ప్రార్థిస్తే ఆ శుభ సమయంలో దేవతలంతా కూడా ఆకాశాన్ని నుంచి మృదంగాది వాద్యాలు వాయిస్తూ వాళ్ళందరూ కూడా మంగళగీతాలు కూడా ఆలపిస్తూ ఉన్నారు. పరమ సంతోషంగా ఉన్నటువంటి సందర్భం అది. తీర్థోదకంచ వన్యశ్చ నాణ్యత శుద్ధిమర్హత. తీర్థోదకం కానీ అగ్ని కానీ ఇంకో చోట శుద్ధి కావు. కొన్ని వస్తువులకు శుద్ధి అంటూ ఉండదు. మనం ఏదైనా మా వస్తువు చెడిపోతే మైల పడితే దాన్ని మడి చేస్తాం, మళ్ళీ బట్టలు తడుతాం, దాన్ని నీళ్ళు చల్లుతాం, అక్షింతలు చల్లుతాం, పూలు చల్లుతాం. మంచి చేయడానికి ఎన్నో మనకు ఉపాయాలు ఉన్నాయి. కానీ ఒక 2 వస్తువులు ఉంటాయట, శుద్ధోదకంచ వన్యశ్చ. గంగాజలాన్ని అలాగే వన్నిని అగ్నిని శుద్ధి చేయడం అంటూ ఉండదు, అవి స్వతహాగా శుద్ధాలు. రిన్స ముందు ఎంతో కడుగుతాం, అదే సబ్బాయి. కాబట్టి కొన్ని వస్తువులు నిత్యశుద్ధాలుగా ఉంటాయి. ఆ నిత్యశుద్ధమైనటువంటి వాటిల్లో భగవత్ స్వరూపమైన అగ్ని కూడా ఒకటమ్మా, ఆయనను మనం ఆరాధించాలి అని చెప్పేసి అగ్నికి నమస్కరిస్తాడు. అలాగే అరణి నిర్బంధనం, ఎలాగైతే జమ్మి చెట్టు కొమ్మలో నిప్పు ఉంటుందో అలాగా భగవంతుడు మనందరిలో ఉంటాడు అంటున్నాడు. అరణి అంటే యజ్ఞ సమయంలో అగ్గి ఇప్పుడు ఇవాళ పుట్టించినట్టుగా ఈ కర్పూర బిళ్ళలతోటి ఉన్న అగ్గిపెట్టెలతో ముట్టియకూడదు. పూర్వకాలంలో రావి చెట్టులో జన్మించిన జమ్మి చెట్టు కొమ్మ కానీ లేదా జమ్మి చెట్టులో జన్మించిన రావి చెట్టు కొమ్మను కానీ రెండింటిని తెచ్చి ఒకదాన్ని యూపంగా పెట్టి ఒకదాన్ని కవ్వంగా పెట్టి చిలుకుతారు. అలా చిలికినప్పుడు ఉద్భవించినటువంటి అగ్నిని అరణి నిర్మంథనం అంటారు. మంథనం అంటే మన ఊరి పేరు కూడా అదే, మంథని అంటే చిలికేది అని. మస్తిష్కాలన్నీ చిలుకుతుంటుంది ఎప్పటికి కూడా. మనాళ్ళు బట్టి కూర్చోరు, ఎక్కడ కూర్చున్నా ఏదో ఒకటి ఆలోచన నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అంత గొప్ప పేరు వచ్చింది మంథనికి. కాబట్టి మంత్రపురి అది అలాగ మారిపోయి వచ్చింది అనుకోండి. ఈ మంథానం అంటే చిలికేటువంటి కవ్వం అండి. ఆ కవ్వంలాగా ఒకటి కడవలాగా ఇంకొకటి పెట్టేసి రెండింటిని చిలుకుతారు. దాంట్లో వచ్చేటువంటి అరణి నిర్బంధనం. అది ఎలా వెళ్తుంది అంటే అరణిలో అగ్ని ఉంటుంది, అంటే ఈ శమీ వృక్షం జమ్మి చెట్టు యొక్క చెక్కలో నిప్పు ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఒక ఆయన వెళ్ళి దేవుడికి దండం పెట్టాడు, శమీ వృక్షస్య యో వృక్ష తస్య గర్భస్య యో రిపు గర్భస్య యో భర్త సమయ విష్ణువు ప్రసీదతు. అయ్యా విష్ణుమూర్తి నీకు దండం అన్నమాట. ఎలాంటి విష్ణువుకు? శమీ గర్భస్య యో గర్భ, జమ్మి చెట్టు గర్భంలో ఏదైతే ఉంటుందో దాని గర్భంలో ఉన్నదానికి ఏదైతే శత్రువో ఆ శత్రువులో ఎవరితైతే నివసిస్తుందో ఆమె భర్తవైన నీకు నమస్కారం. శమీ గర్భస్య యో గర్భ, శమీ గర్భంలో నిప్పు ఉంటుంది. తస్య గర్భస్య యో రిపు, ఆమె గర్భంలో ఉన్న నిప్పుకు శత్రువులు ఎవరు? నీళ్లు. రిపు గర్భంలో లక్ష్మీదేవి పుట్టింది సముద్రంలో. రిపు గర్భస్య యో భర్త, ఆ నీళ్లలో పుట్టిన దానికి భర్త ఎవరు? విష్ణుమూర్తి. సమే విష్ణువు ప్రసీదతు అని విష్ణువు దండం పెట్టాడు, ఇలా దండం పెట్టాడు వాడు. అంటే ఒక్కొక్కటి చెప్పేది. అరణ్య నిర్బంధనం అంటే ఈ జమ్మి చెట్టు కొమ్మను మధిస్తే వచ్చేటువంటి నిప్పును అరణి అంటారు. అలాగా భగవంతుడు మన చేత మన యొక్క మస్తిష్కంలో అరణి నిర్బంధనం చేస్తూ ఉంటాడు. ఎవరైతే సరిగ్గా భగవంతుని పైన సంపూర్ణ దృష్టి పెట్టి త్రికరణ శుద్ధిగా ధ్యానిస్తారో వాళ్లకు వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడమ్మా. సరస్వతి నదీ తీరంలో కర్దముని మహాముని ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి వెళ్ళి కర్దముడు చక్కగా తపస్సు చేశాడు. ఆయనకు ఒక అబ్బాయి, కపిలుడు అని ఒక అబ్బాయి పుట్టాడు. 8 మంది అమ్మాయిలు పుట్టారు. కర్దమేన ప్రజాభూత మై సంభవ కర్దమా, కర్దముడితోటి ప్రజలందరూ కూడా పృథివీ అంతా పుట్టింది అని చెప్పి మనకు లక్ష్మీ సూక్తంలో చెబుతారు. కాబట్టి ఇలా
అప్పుడు ఆ దంపతుల ఇద్దరికి 9 మంది సంతానం కలగంగానే అందరు కూడా సంతోషించారు. బ్రహ్మగారు వచ్చి చాలా సంతోషపడి, మీకు భగవంతుడే మీ యందు కరుణించి కపిలావతారంలో జన్మించాడని చెప్పి అందరూ కూడా పైనుంచి పువ్వులు చల్లారట, దేవదుందువులు మోగించారు. దేవహూతితో అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు, అమ్మా రాజకుమారి, నీ కేశాలు బంగారు వన్నెతో ఉన్నాయమ్మా, నువ్వెంతో అదృష్టవంతురాలివి, నీకు ఇవాళ భగవంతుడే జన్మించాడు, ఆ పిల్లవాడిని చక్కగా పోషించుకోమని చెప్పి అతను సాంఖ్యాచార్యుడు అవుతాడు. సాంఖ్య దర్శనం అనేటువంటి గొప్ప దర్శన గ్రంథాన్ని రాస్తాడు. లోకే కపిలైత్యాఖ్యాం గంతాతే కీర్తివర్ధన. ఒక పుత్రుడు పుడితే సుపుత్ర కులదీపక, వంశం యొక్క కీర్తిని పెంపు చేయాలి, అలాంటి వాడి పుత్రుడు అంటారు. నీ యొక్క కొడుకు లోకే కపిలైత్యాఖ్యాతం, కపిలుడనే పేరుతోటి నీ యొక్క కీర్తివర్ధనుడు అవుతాడు, నీ ఇంటి యొక్క పేరును గొప్పగా పెంచుతాడు అతను, మీకు ఇంటికి మంచి పేరు తెస్తాడని చెప్పి బ్రహ్మగారు దీవించేసి బ్రహ్మ నారదులు అందరూ కూడా అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్ళిపోయినారు. అప్పుడు మైత్రేయుడు అడుగుతున్నాడు, విదురా, ఇంకా నీకు తెలుసా జగత్ప్రసిద్ధమైనటువంటి ఈ 9 మంది పుట్టాక తర్వాత జరిగింది చెప్తాను విను అంటూ ఆయనకు పుట్టినటువంటి అమ్మాయిల పేర్లు చెప్తూ ఉన్నాడు. కళ అనేటువంటి అమ్మాయి, తర్వాత అనసూయ అనేటువంటి అమ్మాయి, శ్రద్ధ అనే అమ్మాయి, హవిర్భువు అనేటువంటి అమ్మాయి, పులహ అనేటువంటి అమ్మాయి, క్రతు అనేటువంటి అమ్మాయి, భృగు, అలాగే ఖ్యాతి అనేటువంటి అమ్మాయి, అరుంధతి అనేటువంటి అమ్మాయి. వీళ్ళందరూ కూడా ఈ అరుంధతి వీళ్ళందరూ కూడా ఆ కర్దమ ప్రజాపతి సంతానంలోని అమ్మాయిలట. ఈ అందరినీ కూడా పెళ్ళిళ్ళు వచ్చేసరికి అష్టవర్షాభవేత్ కన్య అని 8వ ఏటనే వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు జరిపించాడు. కర్దమ ప్రజాపతి దేవహూతి కలిసి ఆ కళను మనిషి మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. అనసూయను అత్రి మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. శ్రద్ధను ఆంగీరసునికి ఇచ్చి ఆంగీరస మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. హవిర్భువును పులస్తుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే పులహుణ్ణి, ఆ పులహ అనేటువంటి ఆమెను గతిని పులహునికి ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే క్రియ అనేటువంటి అమ్మాయిని క్రతువును క్రియకిచ్చి పెళ్లి చేశాడు. భృగు మహర్షికి ఖ్యాతినిచ్చి పెళ్లి చేశాడు. వశిష్ఠునికి అరుంధతిని ఇచ్చి పెళ్లి చేసి ఈ విధంగా అధర్వణునికి శాంతి అనేటువంటి అమ్మాయినిచ్చి 8 మంది కూడా వివాహాలు జరిపించాడు. అయితే అధర్వణే దదాఛాంతిం మయా యజ్ఞే వితన్వతే విప్రషభాన్ కృతోద్వాహాన్ సదాచారాన్ సమలాలయత్. ఎలాంటి సదాచారంతో విప్ర వివాహం జరిపించాలనో ఆ విధంగా బ్రహ్మ వివాహాన్ని జరిపించాడు. ఏదో రూమ్లోకి వెళ్ళేసి ఉంగరాలు మార్చుకున్నటువంటి పెళ్లి కాకుండా ఒక హైందవ వివాహాన్ని ఆర్ష వివాహం అంటారు. ఒక్క ఆర్ష వివాహం జరిగితే కనీసం ఒక 20-30 రకాల కులాలకి లాభం జరుగుతుందట. ఒక కుమ్మరానికి లాభం అవుతుంది. ఎవరిని గరిగెబుడ్లు, కుండలు అన్నీ కొంటారు కదా, పెళ్లి అనగానే ఎన్నో వస్తువులు కొంటారు. ఓ మేదరాడి దగ్గర గంపలు కొంటారు, ఓ దొమ్మరాళ్ళ దగ్గర చాపలు కొంటారు, ఎన్నో రకాల వస్తువులన్నీ వస్తాయండి. ఒక చాకలివాడు, ఒక మంగలివాడు, ఒక సాలెవాడు, పద్మశాలివాడు, ఒక మేరివాడు, ఎంతమందికో కుల వృత్తులకు ఉపాయంగా ఉంటుంది చెప్పి బ్రాహ్మీ వివాహాన్ని బ్రహ్మాండంగా చేయించి పెడితే కాదని చెప్పేసి ఉంగరాలు మార్చుకోవడం, లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని అయిపోయింది అనుకోవడం, ఇవన్నీ కూడా చాలా ద్రోహపూరితమైనటువంటివి. భగవంతుడు హర్షించడని చెప్పి వివాహ పద్ధతిని చెప్తున్నాడు. ఇంకా శ్రీహరి ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. హరికి నిజంగా కనుక శ్రీహరికి భక్తి కనుక నచ్చితే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం భావగ్రాహి జనార్దన అని, ఆ జనార్దనుడికి మన భావం కనుక నచ్చితే ఎంత చిన్న కుటుంబంలోనైనా అతను జన్మిస్తాడు. ఆ విధంగా ఈ కపిల మహర్షిగా శ్రీహరి అక్కడ జన్మించాడు. నేను నీకు మాట ఇచ్చిన ప్రకారంగా మీ ఇంట్లో నేను జన్మించానమ్మా అంటూ ఆ పిల్లవాడు కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత, అమ్మ నాకు వివాహం అంటే ఇష్టం లేదు, నేను సన్యాసం తీసుకుంటాను, నేను వనంలో పడిపోయి ముని అవతారం ఎత్తుతానంటే ఆ తల్లి బాగా ఏడుస్తుంది. అయ్యా, ఇలాంటి కొడుకు నేను ఎన్నాళ్ళ నుంచో నిన్ను ప్రార్థించి కొడుకుగా నేను పొందాను, నీవే శ్రీహరి అవతారం అనుకున్నాను, అలాంటి నీవు సర్వజ్ఞుడు అయినావు, అనేక రకాల శాస్త్రాలు వేదాలు అన్నీ కూడా ఉపనిషత్తులను నేర్చినటువంటి నీవు నన్ను వదిలేసి ఇలా అడవులకు వెళ్ళిపోతే మా గతి ఏంగాను అని చెప్పి అంటాడు. ఎందుకంటే అప్పటికే కర్దమ ప్రజాపతి వానప్రస్థానికి అడవికి వెళ్ళిపోయినాడు. మాతృమూర్తి ఒక్కతే దేవహూతి కూడా ఉన్నది. నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని అడిగింది. తల్లితో వెళ్ళిపోవద్దంటే ఒక ఉపాయం ఆలోచించింది. ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక రోజులో వచ్చేది కాదు, ఎన్నో సంవత్సరాల బట్టి చెప్తూ ఉంటే కానీ ఆమెకు అర్థం కాదు. అలాంటి ఆత్మజ్ఞానాన్ని నాకు నివేదించి వెళ్ళిపోమని చెప్పింది. అంటే వెళ్ళిపోకుండా ఉండేటందుకు ఒక ఉపాయం వేసింది. చెప్పేసరికి ఆత్మజ్ఞానాన్ని బోధించమని చెప్తే మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు మళ్ళీ విదురునితో అంటున్నాడు, ఆ కపిల భగవానుడు కర్దమ ప్రజాపతి అడవులకు వెళ్ళిన తర్వాత తన తల్లితో పాటు ఉంటూ తల్లికి ఆత్మజ్ఞాన బోధన చేస్తూ ఉన్నాడు. అమ్మ, మమకారాలు, సుఖదుఖాలనేటువంటి ద్వంద్వాలను విడిచిపెట్టాలి. ముందు మనిషి అనేటువంటి వాడు ద్వంద్వ సహిష్ణుత్వం, యక్ష ప్రశ్నలు కూడా మహాభారతంలో అడుగుతాడు. ద్వంద్వ సహిష్ణుత్వం అంటే ఏమిటి అంటే ఏదో కష్టాన్ని ఓర్వడం సుఖాన్ని ఓర్వడం కాదు, కష్టాన్ని సుఖాన్ని రెండింటిని ఓర్చుకునే శక్తి మనకు ఉండాలి. కొంతమంది చల్ల ప్రదేశంలో బ్రతుకుతారు, కొంతమంది వేడి ప్రదేశంలో బ్రతుకుతారు. వాళ్ళు గొప్పవాళ్ళు కాదండి, భారతీయులు గొప్పవాళ్ళు. వీళ్ళు వేడిని వీళ్ళు తట్టుకుంటారు, చలిని కూడా తట్టుకుంటారు. కాబట్టి ద్వంద్వ సహిష్ణుత్వం, సుఖాన్ని దుఃఖాన్ని, వేడిని చలిని, ఇలాగా ద్వంద్వాలైన ప్రతిదాన్ని కూడా తట్టుకునే శక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళే గొప్పవాళ్ళు. కనుక అమ్మ, ఆత్మజ్ఞానానికి మొట్టమొదట కావాల్సింది ద్వంద్వ సహిష్ణుత్వం. అన్నిటినీ ద్వంద్వాలను సహించరావాలి. లాభాన్ని నష్టాన్ని సమానంగా స్వీకరించాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, నా అంతా లేడు అని చెప్పేసి ఒక 10 రూపాయల జోలు ఉంటే ఇంకా వాడు హీరో అయిపోతాడు.
అందుకని ఇట్లాంటి వేషాలు కాకుండా అమ్మ ద్వంద్వాన్ని నువ్వు అలవర్చుకోవాలి. నీవు రెండింటి కూడా సమానంగా స్వీకరించే దానివే ఉండాలి. ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం. ప్రతి ప్రాణి యొక్క హృదయంలో భగవంతుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని నువ్వు ముందు గ్రహించాలి. అలా కనుక గ్రహిస్తే ఏ ప్రాణిని కూడా మనం హింసించము, చంపము. కాబట్టి అందరూ ఆత్మ అపశ్య సర్వభూతాన్ని భగవత్యపిచ ఆత్మని. అందరిలో దేవుడిని చూడు, నీ లోపల కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి భగవంతుడు మనలో ఉన్నాడు అన్నట్టుగానే అందరిలో ఉంటాడనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి దేవహూతి ఇంకా అనేక ప్రశ్నలాగా కపిలుని అడుగుతూ ఉంది. తన దివ్యాంశతో భగవంతుడే నన్ను నీకు కొడుకుగా పుట్టించాడమ్మా, నీకున్న సందేహాలు అడిగితే నేను చెబుతానంటాడు. అంటే ఆమె అడుగుతోంది, అయ్యా ఈ దేహాన్ని గేహాన్ని విడిచిపెట్ట బుద్ధితలేదు అంటది. దేహం అంటే శరీరం, గేహం అంటే ఇల్లు. ఈ ఇంటి మీద మమకారం పోతలేదు. ఎంత ఉన్నా సరే ఇంకనో ఇల్లు కట్టుకోవాలి, ఇంకనోటి చేయాలి. ఏదో నిన్న మనం చెప్పుకుంటే పాపం లోభి అయిన వాడు 5 అంతస్తులు కిందికి దిగి వాడు మెట్లు దిగి వచ్చే వరకు వాడికి కింద రూపాయి అనుకుంటుంది, ఏదో మూత దొరికింది. కాబట్టి ఇలాగా అద్భుతమైనటువంటి ఎంతో భగవంతుడి పైన వెచ్చించాల్సిన సమయాన్ని మనం ఆ లోభత్వంతో మమకారాలతో నాకు ఇంకా మోహాన్ని విడిచిపెట్టకుండా దేహం పైన గేహం పైన ఎంతవరకు మనకు మమకారం ఉంటుందో భగవంతుడు మన హృదయంలోకి తొందరగా ప్రవేశించాడమ్మ. అందుకని ఈ దేహం భగవంతుడు ఇచ్చిందే, ఈ గేహం భగవంతుడు ఇచ్చిందే అనేటువంటి ఒక మమకార రహితంగా లేకపోతే అహంకార రాహిత్యంతో దేహాభిమానాలు విడిచిపెట్టి ఆయన ఉండాలి. తర్వాత రెండవది 11 ఇంద్రియాలను కూడా బంధించి నువ్వు జితేంద్రియత్వాన్ని అవలంబించుకోవాలి. త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు వాక్పాయపాద వస్తలు అలాగే మనస్సు అంతరింద్రియం. ఈ 11ంటిని కనుక నువ్వు కనుక బంధించి నీ లోపల పెట్టుకుంటే నీకు భగవంతుడు నీ లోపలికి వస్తాడు. దీన్నే ఆత్మజ్ఞానం అంటారు. ఇంకా కపిల భగవానుడు దేవహూతికి అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇది స్వమాతుర్నిరవద్యమీప్సితం నిశమ్య పుంసాం అపవర్గవర్ధనం. ఇవన్నీ కూడా అపవర్గవర్ధనం. అపవర్గం అంటే మోక్షం. అపవర్గానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయ వాద జల్ప వితండ హేత్వాభాస ఛల జాతి నిగ్రహస్థానానాం తత్వజ్ఞానాత్ అపవర్గ అంటుంది తర్కశాస్త్రం. అంటే ఇన్ని విషయాలు మనం అలవర్చుకొని సుఖాన్ని దుఃఖాన్ని కష్టాన్ని ఎవడన్నా తిట్టినా సరే, ఇప్పుడు విదురుడు ఎంత ఇంట్లోంచి వెళ్ళగొడితే కూడా సరే పంపించేవారో పోత కొడుక అని చెప్పి దుర్యోధనుడు వెళ్ళిపోమని కానీ ఇంట్లోంచి నోరు మూసుకొని వెళ్ళిపోయినాడు. మనకు అలా ఉంటుందా? నువ్వెవడరా వెళ్ళిపోమనడానికి ఇంట్లో సగం నాది కాదా అని చెప్పి లొల్లికి దిగి వృద్ధికి మారమంటూ లొల్లి పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి అమ్మ ఇది రెండవది. మూడవది ఏంటంటే జనులకు మోక్ష ప్రాప్తి కావాలంటే ముందు సత్పురుష సేవ సత్సంగం జరగాలి. మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, సత్పురుషులతో దగ్గర వెళ్ళి ఆరాధించాలి, వాళ్ళతో కలిసి నివసించాలి. ఇక మనస్సులోనే కొడుకును అభినందిస్తుంది. నా కొడుకు ఎన్ని విషయాలు చెప్తున్నాడు, వీడికి ఇంత లేడు, నాకు పుట్టినవాడు నాకే జ్ఞానబోధ చేస్తున్నాడు. అంటే గురువు కపిల భగవానుడు ఆయన విష్ణుమూర్తి స్వరూపం కనుక తల్లి అయిన దేవహూతికి ఆయన గురువే. కాబట్టి కొడుకునే గురువుగా భావించి ఆమె అడుగుతుంటే చెప్తున్నాడు, ఆధ్యాత్మ యోగం అంటే జ్ఞానయోగం గురించి నాకు చెప్పవయ్యా. ఆత్యంతిక శ్రేయస్సు సుఖాన్ని కూర్చడంలో ప్రముఖ సాధనం ఏమిటి అంటే అమ్మ జ్ఞాన శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నువ్వు ఎంత శ్రద్ధతో విషయాలు తెలుసుకుంటే నీకంత జ్ఞానం వస్తుంది. ఇక మధుర కథలు తెలుసుకోవడం. భగవంతుని యొక్క భవంతి హృత్కర్ణ రసాయన కథా. ఏ కథలు విన్నా సరే దానివల్ల మనకు మంచి జరిగేటువంటి కథలే వినాలి. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు ఏవో కొత్త కొత్త కథలు రకరకాలవి వింటూ ఉంటాం. దానివల్ల మన హృదయంలో ఉద్వేగం పెరిగి కష్టమవుతూ ఉంటుంది. మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు కూడా, ఏదన్నా టీవీలో చూపించినప్పుడు ఎక్కువ కనుక మనం దేన్నైనా చూస్తే జుగుప్సాకరమైన యాక్సిడెంట్లు అవన్నీ చూస్తే మనకు అసలు తిండి తిన్నప్పుడు అదే అదికి వస్తుంది, పైన పోయినప్పుడు అదే అదికి వస్తుంది. అట్లాంటివి చూసినప్పుడు కొద్దిగా తొందరగా చూసేసి బంద్ చేసేసి తర్వాత ఆ దృష్టిని మనం ఏదైనా మంచి విషయం పైన పెట్టుకుంటే ఇవి కూడా మనకు ఫోన్ చేసేటప్పుడు అన్ని సమయాల్లో యాదుకుంటాయి. అందుకనే మనాళ్ళు ఏం చేసేవాళ్ళు వంట వండుకుంటూ కూడా ఏదో ఒకటి ముకుంద వారనో భగవద్గీతనో ఇంకేదో భరత్ సావిత్రో ఏదో ఒక స్తోత్రం చదువుకుంటూ వంట చేసేవాళ్ళు. దాని ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుని పైన మనసు లగ్నం చేస్తే చేసే పనిలో ఎక్కడ కూడా విఘ్నం రాదు అని. కాబట్టి ఈ దేహగేహ ఆసక్తిని ముందు విడిచిపెట్టేసి నువ్వు ఈ దేహం నాది కాదు భగవంతుడు ఇచ్చింది అంటూ మధుర కథలు భగవంతునికి సంబంధించినటువంటి భారత భాగవత రామాయణాది కథలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్తూ ఇంకా స్త్రీలకు అత్యంత త్వరగా లభించేది భక్తి మాత్రమే అని చెప్తున్నాడు. మగవాళ్ళకు భక్తి అంత తొందరగా అలవడదు, ఆడవాళ్ళకు అలవడంత తొందరగా. కాత్వయా చుచితా భక్తి కీదృషి మమ గోచర యయా పదంతే నిర్వాణం అంజసాన్ మష్ణవాన్ అహం. అమ్మ ఈ లక్ష్యాన్ని భేదించేటువంటి శక్తి నీకు రావాలి అంటే నువ్వు ముందు భక్తిని అలవర్చుకోవాలి. ఎందుకంటే స్త్రీలకు అత్యంత తొందరగా దొరికేది భక్తి. మగవాళ్ళకి ఎలాగైతే యోగా అభ్యాసం చేస్తే తొందరగా యోగా పట్టుబడుతుందో అలాగా భక్తి అనేటువంటిది స్త్రీలకు తొందరగా పట్టుబడుతుందమ్మా. నువ్వు స్త్రీమూర్తివి కనుక నువ్వు భక్తిని అలవర్చుకో. ఇంకా సాంఖ్యశాస్త్రాన్ని ఆమెకు ఉపదేశిస్తూ అనేక రకాల తత్వజ్ఞానాలన్నీ కూడా ఆయన బోధిస్తున్నాడు.
భక్తి విధానాన్ని ఆయన చెప్తున్నాడు. ఇంకా భగవంతుడు అంటున్నాడు, తల్లి మానవుడు తన కర్ణేంద్రియాలతో ఏదైతే వింటాడో దాన్ని మంచినే వినాలి, మంచినే పలకాలి, మంచినే చూడాలి. ఇవన్నీ చూడకుండా దాన్నే మన వాళ్ళు వేదంలో ఏమని చెప్తారు, భద్రం కర్ణేభి శృణుయామదేవా. ఓ దేవతలారా, నేను ఎప్పుడు భద్రాన్ని మంచినే వినేటట్టు నాకు అవకాశం కల్పించండి. భద్రం పశ్యేమ అక్షభిహి, నా కళ్ళతో భద్రాన్ని అంటే శుభాన్ని చూసేటువంటి అవకాశమే ఇవ్వు, చెడును చూసే అవకాశం నాకు కల్పించకు. ముందు దేవుణ్ణే కోరితే ఇక మనం పోయేటప్పుడు అప్పుడెప్పుడో జరిగిపోయిందండి, యాక్సిడెంట్ అయిందండి అంటే ఇక్కడ అంటే ఎప్పుడో అయిపోయింది అనుకోని మనం పక్క నుంచి వెళ్ళిపోతాం, ఆ టైంకి అన్నీ అయిపోతాయి. కానీ అలా కనుక మనం భావించకపోతే మనం పోయినప్పుడే సరిగ్గా సంఘటన జరిగిందనుకోండి, జీవితాంతం అది కళ్ళల్లో రాలుకుంటూ మనకు మంచి పైన దృష్టి పోదు. కాబట్టి ఆయన అంటున్నాడు, భద్రం కర్ణేభి శృణుయామదేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః. మన యొక్క శరీరం మనస్సు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యవంతమైన విషయాలను మనం అలవర్చుకోవాలి. అది రావాలి అంటే మన మనస్సు ముందు భక్తి వైపు వెళ్ళాలి. భక్తితో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కలుగుతాయని చెప్తూ, యద్భయాద్వాతివాతోయం సూర్యస్తపతి మద్భయాత్. అమ్మ, భగవంతుని యొక్క భీతి వలన, భయంతో ఇక్కడ గాలి వీస్తోంది. అలాగే భీషాస్మాత్ వాతపవతే భీషా ఉదయతి సూర్య. ఈ సూర్యోదయం కూడా భయం వల్లనే, భగవంతుని యొక్క భయం వల్లనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. వాయుదేవుడు ప్రసరిస్తూ ఉన్నాడు, వరుణదేవుడు నీళ్లు కురిపిస్తూ ఉన్నాడు. శబ్దగుణకం ఆకాశం, ఆకాశం శబ్దం చేస్తోంది. అలాగే స్పర్శగుణం రెండు కూడా, ఆకాశంలో శబ్దగుణం ఒక్కటే ఉంటుంది, వాయువులో శబ్దగుణం ఉంటుంది, అలాగే స్పర్శగుణం కూడా ఉంటుంది. అందుకనే వాయువు మనకు కనిపించదు, వినిపిస్తుంది. వాయువు హోరు గాలి వస్తున్నది అని చెవులకు వినిపిస్తుంది. అలాగే మనం ఫీల్ చేస్తాం, వాయువు వచ్చి తాకితే మనకు తాకుతోంది అని, కానీ అది కంటికి కనిపించదు. ఆకాశంలో కేవలం ఆకాశం అంటే, సంస్కృతం ప్రకారంగా ఆకాశం అంటే శూన్యం, ఇక్కడ ఏమీ లేని జాగానే ఆకాశం అంటారు. మనం ఆకాశం అంటే పైన ఉన్నదని అనుకుంటాం, కానీ ఆకాశం అంటే శూన్య ప్రదేశం. ఈ శూన్యానికి కేవలం శబ్దవాహకంగా ఉంటుంది. ఇక్కడ మాట్లాడిన మాట ఇలాగా ఈ శూన్యంలోంచే వెళ్ళిపోయి ఇకనోళ్లకు చేరుకుంటుంది. కాబట్టి శబ్దానికి ఆకాశానికి శబ్దగుణం ఉన్నట్లుగానే వాయువుకి శబ్దగుణం స్పర్శగుణం రెండు ఉంటాయి. అలాగే తేజస్సు, అగ్నిలో శబ్దగుణం ఉంటుంది, స్పర్శగుణం ఉంటుంది, అలాగే రూపగుణం ఉంటుంది. అగ్ని మీకు రూపంలో కనిపిస్తుంది, నల్లటి మంట, తెల్లటి మంట, బ్లూ కలర్ మంట అని చెప్తాం. కాబట్టి మూడు కూడా తేజస్సులో ఉంటాయి. అలాగే జలంలో శబ్దం ఉంటుంది, జలం శబ్దం చేస్తుంది. స్పర్శ ఉంటుంది, జలానికి వేడి నీళ్లు చల్ల నీళ్లు అని ఉంటుంది విధంగా చెప్తాం మనం. కాబట్టి జలానికి నీటికి శబ్ద స్పర్శ, అలాగే శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది, రసం కూడా ఉంటుంది. రసం అంటే టేస్ట్, దాని యొక్క రుచి ఉంటుంది. అయితే ఈ పృథివీకి, భూమికి ఇవన్నీ గుణాలు ఉంటాయి. శబ్దగుణం ఉంటుంది, శబ్దం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది, గంధం ఉంటుంది, అలాగే రసం ఉంటుంది. భూమికి వాసన అనేటువంటి ఇంకొక కొత్త గుణం ఎక్స్ట్రాగా ఉంటుంది. కాబట్టి ఈ పంచభూతాల్లో 5ంటికి 5 గుణాలు ఉంటాయమ్మా అని చెప్పి ఆమెకు ఈ పంచభూతాల తత్వాన్ని ఎరిగిస్తూ ఉన్నాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్ణం రసోస్వస్య పరం దృష్ట్వా నివర్తతే అని భగవద్గీతలో చెప్పినటువంటి రసకావ్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆమెకు అష్టాంగ యోగ సాధన గురించి చెప్తున్నాడు. అమ్మ, యోగ సాధన స్త్రీలు కష్టపడితే వాళ్ళకు కూడా యోగం వస్తుంది, భక్తి తొందరగా అలవడుతుంది, యోగం కొంచెం కష్టపడితే వస్తుంది. అయితే ఈ అష్టాంగ యోగంలో యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటివి 8 అంగాలుగా ఉంటాయి. ఈ అష్టాంగ యోగాన్ని మీరు సాధన చేయండి. యమాలంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అలాగే ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుడి పైన దృష్టి పెట్టడం. అహింస అంటే హింస ఎవరిని హింసించకపోవడం. మళ్ళీ హింస 3 రకాలుగా ఉంటుంది. వాచక హింస ఉంటుంది, ఒకరిని తిడితే కూడా హింసనే, అలాగే ఒకరిని కొడితే శారీరక హింస, ఇంకొకరిని మానసిక హింస, కళ్ళతో కోపంగా చూస్తే కూడా వాడు కష్టపడతాడు, మానసికంగా బాధపడతాడు. కాబట్టి 3 రకాల హింసలను వదిలివేయాలి. సత్యం పలకాలి. సత్యం అంటే తాత్కాలిక సత్యం అని ఒకటి, ఋతం అంటే పరమనెంట్ ఒక శాశ్వత సత్యం అని రెండవది. ఈ రెండింటిని కూడా అలవర్చుకోవాలి. ఋతకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం అంటాడు. భగవంతుడు చెప్పింది ఏమిటంటే ఋతాన్ని మాట్లాడు, సత్యాన్ని మాట్లాడు. సత్యం అంటే ఇప్పుడు జరిగినటువంటి నిజం, ఋతం అంటే ఎప్పుడూ జరిగేటువంటి నిజం. కాబట్టి ఈ రెండింటిని అలవర్చుకో. అస్థేయం, అస్థేయం అంటే పరద్రవ్యాహరణేచ్ఛాయా అభావ రూపత్వం అస్థేయం అంటుంది వేదాంత శాస్త్రం. అంటే పరద్రవ్యాన్ని హరించాలనేటువంటి గుణం లేకపోవడమే అస్థేయం. అంటే దొంగతనం చేయకపోవడం, మామూలుగా చెప్పుకోవాలంటే అస్థేయం. అలాగే తర్వాత 4వది బ్రహ్మచర్యం, అంటే ఎప్పుడు కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండడం. 5వది ఈశ్వర ప్రణిధానం, భగవంతుని అయిన మనస్సును సంలగ్నం చేసి ఉండడం. ఇవన్నీ కూడా యమాలు. అలాగే నియమాలు ఉంటాయి. నియమాల్లో 5వదైనటువంటిది అపరిగ్రహం. అపరిగ్రహం అంటే మనకి ఎంత కావాలో అంతే సంపాదించడం. పూర్వకాలంలో మన వాళ్ళు సంపాదించారు, కానీ ఎంత కావాలో అంత సంపాదించుకొని 2 ఏళ్ళు ప్రవాసం పోయి మళ్ళీ వచ్చేది, ఇంటికి వచ్చేది. అక్కడనే పోయి పర్మనెంట్గా ఉన్నవాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఎంత కష్టపడి బొగ్గుల్లో కోలినా వాళ్ళకి సంపాదన ఎంత కావాలి,
ఇగో మనం కౌలు కట్టాలి, ఎక్కడో గర్పట్టి కట్టాలి, ఇంకేదో కట్టాలి, ఈ వీటిలో నా పిల్లల ఫీజు కట్టాలి, ఇంతకు సంపాదించాము ఇక చాలు అనుకొని ఆయనతో ప్రవాసానికి మళ్ళీ ఇంటికి వచ్చేది. ఈ విధంగా అపరిగ్రహం అనేటువంటిది ఒక గుణాన్ని చెప్తాడు. ఇవన్నీ కూడా అష్టాంగ యోగంలో మార్గాలుగా చెప్తూ ఉంటాడు. తర్వాత భక్తి స్వరూపాన్ని ఆమెకు నేర్పించాడు, కాలస్వరూపాన్ని చెప్తున్నాడు, కాలం యొక్క మహిమ చెప్తున్నాడు. కాలం చాలా గొప్పదమ్మా అంటూ కర్దమ ప్రజాపతి భార్య అయినటువంటి దేవహూతికి వాళ్ళ కొడుకైనటువంటి శ్రీహరి రూపుడైనటువంటి కపిల మహర్షి చెప్తూ ఉన్నాడు. ఇంకా షణ్ణాభేర్ ద్వాదశాక్షస్య చతుర్వింశతి పర్వణ యస్త్రిషష్టిశతారస్య వేదార్థం వేత్తి సహ. అంటే ఎవడైతే 360 డిగ్రీలు ఉన్నటువంటి ఈ కాలచక్రాన్ని గమనిస్తాడో, యస్త్రిషష్టిశతారస్య, త్రిషష్టిశతం 300 + 60 అంటే 360 చక్రాలతో తిరిగేటువంటి దాన్నే సంవత్సరం అని మనం అంటాము. సంవత్సరం అంటే ఒక మాటి మాటికి తిరుగుతూ వచ్చేటువంటిది, వారం అంటే కూడా మాటి మాటికి తిరుగుతూ వచ్చేటువంటిది. ఈ 60 సంవత్సరాలు కూడా మాటి మాటికి తిరుగుతూ వస్తాయి. కాబట్టి దానికి ఈ కాల పురుషునికి ఏముంటాయంటే షణ్ణాభేర్ ద్వాదశాక్షస్య 6 నాభులు ఉంటాయట. 6 నాభులు అంటే మీరు బండి చక్రాన్ని చూడండి, కోణార్క చక్రం వెళ్తే మీకు కనిపిస్తుంది. ఆ కోణార్కలో చక్రం పైన 360 బొడిపెలు ఉంటాయి. ఆ 360 చిన్న చిన్న బొడిపెలు ఉంటాయి. మీరు దాని యాక్సిల్ దగ్గర ఎక్కడైతే ఇరుసు ఉంటుందో ఆ ఇరుసు మీద ఏదన్నా కట్టెపుల్లో పెన్నో పెడితే, వేలు కానీ పెడితే ఆ నీడ సరిగ్గా వెళ్ళి ఆ రోజటి మీద భయపడుతుంది. అంటే మీరు ఏప్రిల్ నెలలో ఉన్నారు, 2వ తారీఖు నాడు ఉన్నారంటే అది సరిగ్గా 122వ బొడిపే మీద పోయి మీ వేలు నీడ భయపడుతుంది. నేను ఇది పరీక్ష చేసి చూశాను, మా పిల్లలు కూడా చూపించే ఒకసారి. అంటే షణ్ణాభేహే ద్వాదశాక్షస్య, దానికి 6 నాభులు ఉంటాయి. అంటే మనం వాటిని ఏమంటాం, ఆరేలు అంటాం. బండికి ఉంటాయి 6 ఉంటాయి, 6 ఆరేలు ఉంటాయి. అలాగే 3 కుయ్యలు ఉంటాయి లోపల మధ్యలో. ఆ తర్వాత చుట్టూ కూడా ఒకటి ఇనుప కమ్మి ఉంటుంది, దాని మధ్యలో బొడిపిలో ఒక 360 ఉంటాయి. షణ్ణాభేహే ద్వాదశాక్షస్య, కళ్ళు 12 ఉంటాయి దానికి. ఇలా అడ్డ పుల్లలు ఒక 12 పుల్లలు ఉంటాయి కోణార్క చక్రానికి, అవే 12 నెలలు. ఈ 6గా ఉన్నటువంటి ఆరెలే 6 ఋతువులు. ఈ 360గా ఉన్నటువంటి బొడిపెలన్నీ కూడా అవి దినాలుగా చెప్తూ ఉంటాడు. ఈ 3గా ఉన్నటువంటి మధ్యలో ఉన్న ఇనుప చూవలే ఆ 3 కూడా కాలాలని చెప్పి చెప్తాడు. ద్వాదశాక్షస్య చతుర్వింశతి పర్వణ, 24 పర్వలు ఉంటాయి దానికి. అంటే పెద్ద పుల్ల పక్కన చిన్న పుల్ల, మళ్ళీ పెద్ద పుల్ల, మళ్ళీ చిన్న పుల్ల, అలాగే 24 స్పోక్స్ ఉంటాయి. ఇవన్నిటిని చెబుతూ ఆయన అంటున్నాడు, ఇవన్నీ ఏమిటంటే 12 కృష్ణపక్షాలు, 12 శుక్లపక్షాలు అని చెప్పేసి ఒక్కొక్కటిగా విడదీస్తూ కాలచక్రం యొక్క పురుషుడి యొక్క శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు. షణ్ణాభేర్ ద్వాదశాక్షస్య చతుర్వింశతి పర్వణ. ఇవన్నీ కనుక మనం తెలుసుకుంటే తల్లి, నీకు ఇంతవరకు ఆత్మజ్ఞానాన్ని నేను బోధించాను. దాంట్లో సాలోక్యం కానీ, సామీప్యం కానీ, సాష్టి మోక్షం కానీ, ఇంకా సారూప్య మోక్షం కానీ, సాయుధ్య మోక్షం కానీ, మోక్షం 5 రకాలుగా ఉంటుంది. దాంట్లో నీకు ఏది కావాలో కోరుకోమంటున్నాడు. ఇక భగవంతుని పరలోకంలో భగవంతుని యొక్క పరంధామంలోనే నివసించడాన్ని సాలోక్యం అంటారు. అంటే ఆయన చూసుకుంటూ ఆయన ముందరనే నివసించడు, ఆయన ఇంట్లోనే మనం పని మనిషిగా పనిచేసుకుంటూ ఉంటాడు, జయ విజయులాగా. ఇక రెండవది సాష్టి మోక్షం. సాష్టి మోక్షం అంటే భగవంతుడితో సమానంగా ఐహిక సుఖాలన్నీ, అక్కడ ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా అనుభవిస్తూ మోక్షాన్ని పొందడం. మూడవది సామీప్యం. సామీప్యం అంటే ఏదో ఆయన ఇంట్లో ఉండడం కాదు, ఆయన పక్కనే నివసిస్తూ ఉండడం. శిష్యుడు వేరు, అంతేవాసి వేరు. శిష్యుడు అంటే గురువుగారి దగ్గర విద్య నేర్చుకునేవాడు. అంతేవాసి అంటే గురువుగారితో సమీపంలోనే ఉంటూ ఆయన బట్టలు దుక్కుంటూ ఆయన ఆవుకు గడ్డి తెచ్చేవాడే అంతేవాసి అంటారు. చిన్న తేడాలు ఉంటాయి. కాబట్టి సామీప్య మోక్షం అంటే భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటూ నివసించడం. అలాగే భగవంతుడు అంటే రూపాన్ని తను కూడా ధరించి ఉండడం. భగవంతుడు ఎలా మెదిలితే ఎలా ఉంటే ఆయన రూపంలాగా మన రూపాన్ని ధరిస్తూ ఉండడం. ఆయన నిలువునామాలు పెట్టుకుంటాం, మనం నిలువునామాలు, ఆయన అడ్డమైతే మనం అడ్డం పెట్టుకోవడం. ఆయన ఎలాంటి వస్త్రాలు వేసుకుంటాడు, ఇవన్నీ కూడా ఆయనను కాపీ కొట్టేటువంటి వస్త్రధారణ, రూపధారణ అంతా కూడా దాన్ని సారూప్య మోక్షం అంటారు. అలాగే భగవంతుల్లో ఇక సాయుధ్యం అంటే ఆయనలో ఐక్యమైపోవడం. ఐక్యమైపోవడం అంటే ఇక నేను వేరు ఆయన వేరు కాదు, దీన్ని అద్వైతం అంటారు. భగవంతుడు వేరు, ఈశ్వరుడు వేరు అంటే ద్వైతం. మధ్వమతాచార్యులు రాఘవేంద్ర స్వామి వారి యొక్క మతానుసారంగా భగవంతుడు వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు అని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ శంకరాచార్యుల వారి మతాన్ని మనం అనుయాయులం కనుక, మనం అనుసరిస్తాం కనుక మనది అద్వైత మతం. అద్వైతం అంటే ద్వే రెండు లేవు అని చెప్పి చెప్తాడు. రెండు లేకపోవడం అంటే జీవుడు వేరు దేవుడు వేరు కాదండి, జీవుడు దేవుడు ఒక్కడే. దాన్ని సాయుధ్య మోక్షం అంటారు. భగవంతుడిలోనే ఐక్యమైపోవడం. ఎవరండి భగవంతుల్లో ఎలా ఐక్యమవుతారండి అని కొంతమంది చార్వాకులు, జైనులు అడుగుతూ ఉంటారు. అయితే దానికి ఘటాకాశ న్యాయం అని చెప్తారు. ఘటం అంటే కుండ, ఆకాశం అంటే ఇది శూన్య స్థలం. ఆ కుండలో, ఖాళీ కుండలో ఏముంటుందండి? ఆకాశం ఉంటుంది. ఈ బయట ఏముందండి? ఆకాశమే ఉన్నది. ఈ కుండను వలకొడితే ఏమవుతుందంటే ఈ ఆకాశం ఆ ఆకాశంలో కలిసిపోతుంది. మీరు గురిగే నీళ్లు కొట్టుకొని ఓ సరస్సులోకి వండి ఓ కోనేటిలోకి పోయి ఆ నీళ్ళని తీసుకొని కోనేటిలోకి తీసుకుంటే ఇది వేరు అది వేరు అని మీకు కనిపిస్తుంది.
కానీ ఈ కుండ వలిగినప్పుడు ఈ నీళ్ళు అందులో పడ్డాయి అనుకోండి, ఆ సరోవరంలో వెళ్ళి కలిసిపోతాయి. అలాగా ఘట ఆకాశ న్యాయము, అది అందులోనే పోయి కలిసిపోతుంది కనుక ఆకాశంలో ఘటంలో ఉన్న ఆకాశం కలిసిపోవడం, దీన్ని సాయుధ్య మోక్షం అంటారు. భగవంతుల్లోనే లీనమైపోవడం, తల్లీనమైపోవడం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు చెప్తున్నాడమ్మా. ఇవన్నీ చెప్తే మనకి ఇవాళ సమయం అయితే కాదు. ఇంకా అహింసా, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, ఈశ్వర ప్రణిధానం, శౌచం అంటే శుచిగా ఉండడం, సంతోషం మానసికంగా సంతోషంగా ఉండడం, తపః నిత్యం భగవత్ ఆరాధన చేయడం, అలాగే స్వాధ్యాయం చదువుకున్న దాన్ని మర్చిపోకుండా మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉండడం, ఈ విధంగా పూజలు చేయడం, స్తవనం చేయడం, వందనం చేయడం, దీన రక్ష అంటే ఎవరైనా లేని వాళ్ళకి ఏ వస్తువు లేదో అది తెలుసుకొని వాళ్ళకు సమర్పించడం, అలాగే కేశవ కీర్తన భగవంతుణ్ణి సదా కీర్తిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఈశ్వర ప్రణిధాన లక్షణాలని చెప్తూ ఇంకా ఆయన ఈ తల్లికి సాష్టి మోక్షాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా అనేక విషయాలు నిగూఢమైనటువంటి ఈ సాంఖ్య దర్శనాన్ని, జ్ఞాన మార్గాన్ని ఆయన చెబుతూ మార్గేణానేన మాతస్తే సుసేవ్యో నోదితేనమే అస్తిత్వేన పరాంకాష్టాం అచిరాం అవరోసి. అమ్మ ఈ మార్గాలన్నీ కనుక నువ్వు అవలంబిస్తే నువ్వు తప్పకుండా మోక్షాన్ని చేరుకుంటావమ్మా అంటూ దేవహూతికి తత్వజ్ఞానాన్ని చెబుతూ మోక్ష మార్గాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. మోక్షాన్ని ఎలా సాధించాలి అని చెబుతూ, తల్లి నేను చెప్పిన జ్ఞాన మార్గం చాలా సులభమైనటువంటిది, నేను చెప్పిన మంచి విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని వాటిని ఆచరించు. అలా చేస్తే శ్రద్ధయిత్సై తన్మతం మహ్యం జుష్టం యద్ బ్రహ్మవాదిభిః ఏన మామభవం మాయా మృత్యుమృచ్ఛన్త్వదిచ్ఛతః. కాబట్టి మృత్యువును కూడా నువ్వు జయించాలనుకుంటే, మోక్షానికి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు తెలుసుకోమని చెప్తున్నాడు. అలాంటి విష్ణుమూర్తిని స్మరించమని చెప్తే ఇక్కడ మాధవీయ వ్యాఖ్యలో రాస్తున్నాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలముకుందం మనసా స్మరామి అంటూ ఆ బాలముకుందుని స్మరణ చేయమని చెప్తున్నాడు. అలాగా ఆయన స్మరిస్తూ ఉంటే మెల్లమెల్లగా నీ మనసు ఈ భ్రమల నుంచి దూరం అయిపోయి భగవంతుని నందు ఈ లీనమైపోతుంది. ఘటాకాశ న్యాయంలాగా నీ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలుస్తుంది. నిన్న మనం చెప్పుకున్నాం, జీవాత్మ ఏక ఏవ పరమాత్మ ఏక ఏవ జీవస్తు ప్రతి శరీరం భిన్న. పరమాత్మ ఒకడే ఉంటాడు. ఈ జీవాత్మ అన్ని శరీరాల్లో భిన్న భిన్నంగా ఉంటాడు. చీమలో, ఏనుగులో, మనిషిలో, ఇలా ప్రతి దాంట్లో కూడా పరమాత్మ ఉంటాడు ఆత్మరూపంలో. ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాయంటే ఈ ఆత్మలన్నీ వెళ్ళి ఇప్పుడు చెంబులో నీళ్లు మళ్ళీ పొలంలో పడ్డట్టుగా మళ్ళీ ఆ భగవంతుడిలో వెళ్ళి మనం కలుస్తాం కనుక ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మలో కలుస్తాయి. కనుక పరమాత్మ యొక్క అంశనే మన లోపల ఉన్నదని చెప్పి భావిస్తూ ద్వైతంగా చూడకుండా ప్రతి వాళ్ళు కూడా నాలాంటి స్వరూపులే అని చెప్పి భావించమని చెప్తున్నాడు. ఇంకా ఆమె మనస్సంతా కూడా ఇలా చెప్పి భగవంతుడితో నింపేసి ఆ నిగూఢమైనటువంటి తత్వరహస్యాలన్నీ చెప్తున్నాడు. కపిల దేవహూతుల సంవాదాన్ని నీకు సమగ్రంగా చెప్పానయ్యా పరీక్షిత్ మహారాజా. ఇది కపిలుడు